హలో పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మళ్ళీ మనం భాగవతం కథ చెప్పుకుందాం. ఇప్పుడు ఇంకా నారదుల వారు ఆయన చిన్నతనాన్ని గురించి చెప్పుకొస్తున్నారు ఈ వ్యాసుల వారికి. ఓ పుణ్యచరిత్ర, ఓర్పుతో నేర్పుతో భయభక్తులతోటి నేను ప్రవర్తించేవాడిని. వాళ్ళు మరి ఆ మునీశ్వరులు, ఆ చాతుర్మాస్యన వ్రతం చేసేవాళ్ళు, ఆ బ్రహ్మనిష్ఠులు, యోగి పొంగవులు, వాళ్ళు అనేక రకాల కథలు చెప్పుకుంటూ ఉండేవారు. ఒకళ్ళతోటి ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటే, ఈ చిన్నబాలుడు అక్కడే కూర్చుని వాళ్ళకి సేవలు చేస్తూ, ఆ కథలన్నీ వింటూ, ఆలకిస్తూ ఉండేవాడు. అంతేనే కానీ ఎక్కడ తోటి పిల్లలతోటి ఆటపాటలకి ఎక్కడా వెళ్ళేవాడు కాదు. కాదుట. వెళ్ళకుండా ఆటలాడుకోవాలి. చిన్నపిల్లలు సాధారణంగా ఆటలంటే చాలా ఇష్టపడి పరిగెత్తుకుని పారిపోతూ ఉంటారు. ఏమైనా మనం పని చెప్పినా, "ఇప్పుడే వస్తానుండు కాసేపు ఆడుకుని" అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఈ నారద మహర్షి అలా చిన్నతనంలో వెళ్ళిపోయేవారు కాదట. వాళ్ళు చెప్పుకునే కథలన్నీ వింటూ ఉండేవారట. ఆ చాతుర్మాస్య వ్రతం కోసాన కూర్చున్న ఆ భాగవతోత్తములు ఏమేం చెప్పుకుంటున్నారో అవన్నీ చక్కగా ఆలకించి మనసుకు పట్టించుకుంటూ ఉండేవారట. ఎటువంటి ఇతర సంబంధము ఎవళ్ళతోటి ఏవి సంబంధాలు పెట్టుకునేవారు కాదట. ఏ పిల్లలతోటి కూడా ఏ సంబంధాలు పెట్టుకోకుండా శ్రద్ధాభక్తులతోటి ఆ మహాత్ముల్ని ఆరాధించేవాడిని. ఎంతో శ్రద్ధతోటి, భక్తితోటి కూడా. అంటే అలా చేసినప్పుడు వాళ్ళకి కూడా చాలా ఇష్టం అవుతుంది కదా మరి. ఈ పిల్లవాడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు, మంచి పిల్లవాడు అని వాళ్ళ మనస్సుల్లో ఈయన మీద కూడా వాళ్ళకి ఒక మంచి అభిప్రాయం ఏర్పడేటట్లుగా అలా నడుచుకునేవాట నారద మహర్షి. నేను ఆ వేదవేత్తలు భుజించిన అనంతరం ఆ భిక్షాపాత్రల్లో మిగిలి ఉన్న అన్నాన్ని భక్షించేవాడిని. ఈయన ఏం చేసేవారట ఈ నారద మహర్షి చిన్నప్పుడు ఆమ్, ఆ ఆ ఆ వేదవేత్తలందరూ కూడా వాళ్ళు భుజించేసేవారు. భుజించేసి వాళ్ళ పాత్రలు అలాగా అక్కడ వదిలేస్తే ఆ ఆ వాళ్ళ ఆ భిక్ష తిన్న పాత్రలు ఉంటాయి, అందులో కొంచెం కొంచెం మిగిలిన పదార్థాలని వీళ్ళు తినేవారట. అంటే మనం కూడా ఎప్పుడు మంచి భోజనాన్ని తిన్నాం అనుకోండి, దానివల్ల మంచి మనస్సు ఏర్పడుతుంది అని చెప్తారు పెద్దవాళ్ళు. మనం తిన్న ఆహారం ఆరో వంతు మనసుగా మారుతుందని చెప్తారు. అంచేత మనం ఒక పుణ్యాత్ముల ఇంట్లో భోజనం చేశామనుకోండి, మనకు కూడా ఆ ఆ పుణ్యాత్ముల యొక్క ఆ ఆ మానసిక ఇది స్థితి మనకు కూడా కొంత అబ్బుతుందనమాట. అలా కాకుండా ఏ దొంగో సంపాదించిన ఆహ్, ఆహ్, ఆ గృహంలో మనం భోజనం చేశామనుకోండి, మనకు కూడా కాస్త సేపు ఆ దొంగ బుద్ధి కూడా వస్తుందన్నమాట. అంటే ఆహారంలో అంత ఇదుంటుంది. ఆహారం, ఆహారమే కదా అనుకుంటాం మనం. కానీ, ఆ ఆహారం ఎలా సంపాదించాం మనం, ఏ రకంగా దాన్ని వండేవాళ్ళు ఏం ఆలోచిస్తూ వండారు, ఇవన్నీ కూడా ఆహారం మీద పడతాయి. ఆహారంలో ఈ ఈ గుణాలన్నీ కూడా ఉంటాయి అని చెప్తారు పెద్దవాళ్ళు. అంచేత ఈ నారదుల వారు ఏం చేసేవారంటే, ఆ వేదవేత్తలు తినగా మిగిలిన ఆ అన్నశేషాన్ని, ఆ భుక్త శేషాన్ని ఈయన తినేవారట ఈ చిన్న పిల్లవాడుగా ఉన్న నారద మహర్షి. తిని ఆయన ఆహ్, రోజు అలాగే తింటూ ఉండేవారు. ఎండని, వానని లేకుండా వారి ముందు నిలబడి, ఎంతో జాగ్రత్తగా మారు మాట్లాడకుండా వాళ్ళ ఆజ్ఞలు నెరవేరుస్తూ ఉండేవారట. అయ్యో! ఎండగా ఉంది, కాసేపు పడుకుందాం అనుకునేవారు కాదుట. ఇది వానగా ఉంది, ఇప్పుడు ఈ వానలో ఎక్కడికెడతాం అని చెప్పి, వాళ్ళు ఏ పని చెప్పినా ఎండనకుండా, వాననకుండా వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ, చక్కగా వాళ్ళ ముందే నిలబడుండి, ఎంతో జాగ్రత్తగా వాళ్ళకి మారుమాట చెప్పేవారు కాదుట. నేనిప్పుడు చేయలేనండి, నాకు నీరసంగా ఉందండి, ఆకలేస్తోందండి ఇలాంటివేం చెప్పకుండా, చిన్న పిల్లలు రకరకాల సాకులు చెప్తూ ఉంటారట కదా! నాకు కడుపు నొప్పి ఉంది, కాళ్ళు నొప్పి ఉంది, ఏదో చెప్తారు ఏదన్నా పని చెప్తేను. అలా ఏమీ చెప్పకుండా, మారుమాట ఆటలకుండా వాళ్ళ ఆజ్ఞలన్నింటినీ నెరవేరుస్తూ ఉండేవారట. వాళ్ళు ఏ పని చెప్తే ఆ పనల్లా చేస్తూ ఉండేవారట ఈ నారద భగవానుడు. ఈ ప్రకారంగా వర్షాకాలం, శరత్కాలం గడిచిపోయాయి. ఇలా మొత్తానికి
4 నెలలు కదా వాళ్ళు అక్కడ ఉందాం అనుకున్నారు. వర్షాకాలం అయిపోయింది. శరత్కాలం కూడా అయిపోయింది. ఆ మహానుభావులకు నా మీద అనుగ్రహం కలిగింది. ఆ మహానుభావులు ఉన్నారే వాళ్ళు, అన్ని శాస్త్రాలు ఇది వేదాలు చదువుకున్న ఆ పండితులు, వాళ్ళకి ఈ చిన్న పిల్లవాడు చేసే సేవలకి వాళ్ళు చాలా అనుగ్రహాన్ని పొంది, ఈ పిల్లవాడంటే చాలా ఎంతో వాళ్ళకి అభిమానం కలిగింది వాళ్ళ మనస్సుల్లోను. ప్రాజ్ఞులైన ఆ బ్రహ్మజ్ఞులు శ్రీకృష్ణుని కథలు చదువుతూ వాళ్ళేం చేసేవారు, వాళ్ళు మంచి ప్రజ్ఞ గలవాళ్ళు కనుక, వేదాలు అన్నీ తెలుసును గనక, శాస్త్రాలు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ చదువుకుని నేర్చుకున్న వాళ్ళు కనుక, ఆ బ్రహ్మజ్ఞానులు శ్రీకృష్ణుడి కథలను చదువుకుంటూ ఉండేవారట. శ్రీకృష్ణుడి కథలు చదువుకుని హరిలీలలు వర్ణిస్తూ, హరి ఏం చేశాడో ఆ హరి చేసిన లీలలన్నీ, ఆ కథలన్నీ చెప్పుకుంటూ ఉండేవారట. హరినామ సంకీర్తనం చేస్తూ ఉండేవారు. హరినామాన్ని రామనామాన్నో, కృష్ణనామాన్నో, హరినామాన్నో ఏదో ఒక నామాన్ని, ఆ విష్ణునామాన్ని అలాగా జపిస్తూ ఉండేవారట. అవన్నీ ఈ పిల్లవాడు వింటూ ఉండేవాడు. వీడికి ఆడుకోవాలి, బయటికి పోవాలి, లేకపోతే అక్కడ చెట్లు పుట్టలు ఎక్కి అక్కడ ఉన్న పళ్ళు కోసుకు తినాలి, ఇలాంటివి ఇంకా ఇతర విషయాల మీదకి తన మనసు పోయేది కాదు, ఈ నారద మహర్షి మనస్సు. అంతసేపు ఈ బాలనారదుడు వాళ్ళు చెప్పుకునే కథలు వింటూ ఉండేవాడు. వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో అవన్నీ తన బుద్ధిలో ఆ, తను కూడా అవి చక్కగా వింటూ వాటిని అనుకుంటూ ఉండేవాడు అన్నమాట అక్కడే కూర్చుని. అనుక్షణము ఆ పుణ్యాత్ముల నోటి నుంచి వెడలి వచ్చే శబ్దాలు అమృత రసప్రవాహాలైన వేణులకు విందు చేసేవి. వాళ్ళు చెప్పుకునే ఆ మాటలు, ఆ కథలు, ఆ విష్ణు కథలు అవన్నీ కూడా నా చెవులకి, వాళ్ళు చెప్పుకునే ఆ కథలు, మాటలును ఎంతో విందు భోజనం తిన్నప్పుడు మనం ఎంత ఆనందపడతామో అలా ఉండేదిట. అంటే ఈయన కూడా పుణ్య జన్మ గొప్ప జన్మైంది. అంచేత గా ఎంత దాసీకి పుట్టినా ముందు జన్మలో ఆయనకి ఆ భగవద్భక్తితోటి చచ్చిపోయి పుట్టాడు. అందుకోసమని ఆ భక్తి లోపల ఉండడం చేత ఈయనకి వీణులకి విందు చేస్తూ ఉన్నట్టుగా చెవులకి విందు జరుగుతోందా అన్నంత విందు జరిగితే మనం ఎంత ఆనందిస్తామో, వి అలాగా. అలాగా ఆయనకి వాళ్ళు చెప్పుకునే ఆ కథలు, ఆ అమృతతుల్యమైన మాటలు ఎంతో ఆనందాన్ని కలిగించేవిడే ఈ చిన్న పిల్లవాడికే. నా హృదయం ఆనందంతో నిండిపోయేది. నేను నా మనస్సంతా ఆనందించేటట్లుగా అక్కడ ఉండేవాడిని. క్రమక్రమంగా నేను ఇతర విషయాలు అన్నింటికి స్వస్తి చెప్పి, భక్తితో భగవంతుడైన హరిని ఆరాధించడం ప్రారంభించాను. ఇంకా ఈ పిల్లవాడు ఏం చేశాడు, అలా అలా వినగా వినగా ఆయనకు కూడాను ఆ విషయాలన్నింటినీ, ఇతర విషయాలన్నింటికి స్వస్తి చెప్పేశాడు. ఇంకా ఏమీ ఆలోచించడం లేదు బుర్రలోను. ఆలోచించడం మానేసేసి ఎంతో భక్తి కలిగిపోయింది. మంచివాళ్ళ స్నేహం చెయ్యాలంటారు అందుకోసమే. మనం మంచివాళ్ళ దగ్గర ఉన్నాం అనుకోండి, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ కూడా మన బుర్రలో తిరుగుతూ మనకు కూడా అలాంటి మంచి బుద్ధులు పుడతాయి. అదే దుర్మార్గులు సహవాసం చేశామనుకోండి, వాళ్ళు వాళ్ళెక్కడికెడుతున్నారో, ఏం చెడ్డ పనులు చేస్తున్నారో, అవి మనం కూడా చేస్తే బావుంటుందేమో అనే చెడ్డ బుద్ధులు పుడతాయి. అందుకోసాన ఎప్పుడూ మంచి సహవాసం చెయ్యాలి అని చెప్తారు. ఈ నారదుడు చిన్న పిల్లవాడైనా ఇతడికి ఆ భగవద్భక్తి అంతా అబ్బింది. ఈ హరిని ఆరాధించడం ప్రారంభించాడు. వాళ్ళు చెప్పుకునే ఆ మాటలు, కథలు అన్నీ వినేసరికి ఈయనకి కూడా ఆనందం కలిగి, ఈయన కూడా వాళ్ళు ఎలా చెప్పుకునేవారో అలాగే ఆ కథలనన్నీ నెమరు వేసుకుంటూ వాళ్ళు చెప్పుకునే కథల్ని, వాళ్ళు ఏ నామాన్ని ఉచ్చరిస్తూ ఉండేవారో అలా ఆ నామాన్ని, దైవనామాన్ని ఉచ్చరిస్తూ, పాడుకుంటూ, వింటూ, కథలు తలుచుకుంటూ ఇలా బ్రహ్మానందాన్ని పొందుతూ హాయిగా చిన్న పిల్లవాడైనా అలా హరిభక్తిలోకి దిగిపోయాట నెమ్మది నెమ్మదిగాను. అప్పుడు నాకు హరిసేవలో అత్యంతమైన ఆసక్తి ఏర్పడింది. ఇంకా ఆ భగవంతుడి సేవలో, ఆ విష్ణు సేవలో ఈయనకి ఎంతో ఆసక్తి ఏర్పడిపోయింది. అంటే చిన్న పిల్లలకి తొందరగా అబ్బుతుంది ఏదైనా సరే.
మన పెద్దవాళ్ళ బుర్ర నిండా చెత్తా చెదారం చాలా ఉంటుంది. కానీ చిన్న పిల్లలు వాళ్ళు తెల్ల కాగితంలా చక్కగా వాళ్ళ మనస్సులో ఏమీ కోరికలు కానీ, ఆశలు కానీ ఏముండవు. ఆ పెద్దవాళ్ళు ఏం పెడితే అది తింటారు. హాయిగా ఇంట్లో కాలక్షేపం చేస్తారు. అందుకోసమనే ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఏమైనా పూజలు, మంత్రాలు చదువుకోవడాలు, ఏవైనా స్తోత్రాలు చదువుకోవడాలు, ఇలాంటి అలవాటు ఉందనుకోండి వాళ్ళకి కూడా వినికిడి వల్ల కూడా వచ్చేస్తాయి. ఈ నాదు వారికెలా వచ్చిందో వినికిడి వల్ల, అలా మన పిల్లలకు కూడా వస్తాయి. ఆహ్, అంచేత ఈ హరిసేవలో ఆయన ఎంతో ఆసక్తిని చూపించి వట్టి చిన్న పిల్లాడే. అందువల్ల నేను ప్రపంచాతీతుడిని, బ్రహ్మస్వరూపిడిని, స్వరూపుడిని ఆయన నా యందు స్ హ్మ్, ఈ ఈయన ప్రపంచానికి అతీతంగా ఉన్నాడు. అంటే ప్రపంచంలో ఉన్న పిల్లల్లా లేడీన. ఈయన మనస్సు ఎంతసేపు ఆ భగవంతుడి కథల చుట్టూ, ఆయన నామం చుట్టూ ఆహ్, అవే అవే వినడం వల్ల చిన్నప్పుడు వాటి చుట్టూ తిరుగుతోంది తప్పించి, భగవత్ సేవ చేసుకోవాలి, వాళ్ళలాగా తయారవ్వాలి అని ఆ కోరికే తప్పించి ఈయనకి ఇంకా ఈ బ్రహ్మస్వరూపుడయిపోయాడు. ఎంచేత 24 గంటలు ఆ బ్రహ్మాన్నే తలుచుకుంటున్నాడు. అంచేత బ్రహ్మస్వరూపుడయ్యాడు. స్థూలము, సూక్ష్మము అయిన ఈ శరీరం కేవలము మాయా కల్పితం అని తెలుసుకున్నాను. ఈ పైకి కనిపించేది, లోపల ఉన్న సూక్ష్మ శరీరం 2 కూడా ఇదంతా మాయ వల్ల ఏర్పడింది. ఇది ఒక పనిముట్టన్నమాట. మన శరీరం ఇది మనది, మనది అనుకుంటామే. ఇది మనదే అయితే మనతోటే ఉండాలి కదా! మనతోటి ఉండదు. ఎప్పుడో పడిపోతుంది కింద. కదలదు, మెదలదు. పిలిచినా పలకదు. అంచేత ఈ శరీరం మనది కాదు. మనం కట్టుకునే బట్ట లాంటిదే ఇది కూడాను. ఈ మన అదృష్టం కొద్దీ మనకు మంచి శరీరం, మంచి మనస్సు వచ్చిందనుకోండి, మనస్సు ఎక్కడికి పోదు. అది జన్మ జన్మలా మనతోటి కూడా వస్తూ ఉంటుంది. శరీరం ఒకటే పోతుందిక్కడ. ఇక్కడ పడిపోయేది శరీరం ఒకటే. మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ మళ్ళీ మనతోటి పాటు వచ్చేస్తాయి. ఈ సూక్ష్మ శరీరంతోటొచ్చేసి, మళ్ళీ మన కర్మని బట్టి మనకి ఏ శరీరం భగవంతుడు నియమించాడో, మళ్ళీ ఆ శరీరంలో దూరతాం. ఆ చొక్కా తొడుక్కుంటాం. ఆ బట్ట కట్టుకుంటాం. అంచేత ఈ ఇవన్నీ కల్పితమని ఈయనకి అర్థమైపోయింది అంత చిన్న పిల్లవాడికిను. ఇదంతా కల్పితం, మాయ అని చెప్పి అర్థం చేసుకున్నాడు. మహానుభావులైన ఆ యోగేంద్రుల అనుగ్రహం వల్ల రజస్తమో గుణాలను రూపుమాపే అచంచల భక్తి నాకు సంప్రాప్తించింది. ఈ ఆమ్, రజస్సు, తమస్సు, ఈ అంటే రజస్ అంటే ఎంత కోరికల చుట్టూ తిరుగుతుండడం. ఆ పండు తినాలి, ఆ బట్ట కట్టుకోవాలి, ఈ ఇంట్లో ఉండాలి, ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలి, ఇంతమంది పిల్లల్ని కనాలి, ఇలా ఓ కోరిక తీరితే ఇంకో కోరిక, ఇంకో కోరిక తీరితే ఇంకో కోరిక. మన మనసు నిండా ఎప్పుడూ ఉక్కిరిబిక్కిరిగా కోరికలతోటే ఉంటాం మనం. అలాంటి ఈ కోరికలన్నీ కూడా ఇంక నశించిపోయాయి. నశించిపోయి ఈ యోగేంద్రుల అనుగ్రహం చేత వాళ్ళు 24 గంటలు ఆ బ్రహ్మాన్ని గురించే కబుర్లు చెప్పుకునేవారు కనుక ఆ కబుర్లన్నీ వినడం వల్ల ఈయనకి ఈ రజస్సు, తమస్సు ఇంకా 24 గంటలు తినేసి నిద్రపోదాం అనే కోరిక కూడా లేదు ఈయనకి. వాళ్ళేం చెప్పుకుంటున్నారో అలా వింటూ వాళ్ళతోటే ఉండేవాడు. అందుకనేసనని ఈ గుణాలన్నీ కూడా రూపుమాపేసుకున్నాడు. ఆ రజస్సు, తమస్సు అనేది లేకుండా సత్వగుణం ఒకటే ఉంది ఈయనలో. ఆ సత్వగుణం ఎంతసేపు భగవంతుడి దగ్గరికే చేర్చడానికి ప్రయత్నం చేస్తుంది. అచంచల భక్తి నాకు సంప్రాప్తించింది. ఎంతో గొప్ప భక్తి. చంచలమైపోయే భక్తి కాదు. ఇప్పుడుండి ఈ క్షణంలో ఉండి వచ్చి క్షణంలో పోయే భక్తి కాదు. అచంచలమైన భక్తి. మనస్సుకి ఆ భక్తి అనే ఒక అమృతం పట్టి ఉంది అలాగా. చాతుర్మాస్య వ్రతం అనంతరం ఆ మహాత్ములు మరొక ప్రదేశానికి వెళ్ళటానికి ఉద్యుక్తులయ్యారు. ఆ మహాత్ములందరూ కూడా చాతుర్మాస్య వ్రతం 4 నెలలు గడిచిపోయాయి. వానాకాలం 2 నెలలు గడిచిపోయాయి. తర్వాత వచ్చే ఈ నెలలు కూడా 2 నెలలు గడిచిపోయాయి. ఇంకా వాళ్ళకి ఇక్కడ ఉండరు. అయిపోయింది. 4 మాసాలు అయిపోవడంతోటి వాళ్ళు వేరే ప్రదేశానికి వెళ్ళిపోవడానికి బయలుదేరి వెళ్ళిపోబోతున్నారు. ఈ విధంగా ఎట్టి ఒడిదుడుకులు రాకుండా ఇలా ఈ రకంగా ఎలాంటి ఒడిదుడుకులు రాలేదు.
రాకుండగా, చాంచల్యం లేకుండా, మనస్సుకి చంచలత్వం లేదు. కాసేపు ఈ భగవంతుడు మీదుండి, కాసేపు మరో ఆటల మీదుండి, కాసేపు తిండి మీదుండి, ఇలాంటి చంచలత్వం ఏం లేదు మనస్సుకి. ముప్పూటలా భక్తితో ఆరాధించినందుకు 3 పూటలా కూడా ఎప్పుడూ భక్తితోటే ఉండేవాడు ఈ పిల్లవాడు. ఆ సాధు పొంగవులు సంప్రీతులైనారు. ఆ సాధు పుంగవులు కూడా ఇంత చిన్న వయస్సులో ఇంత భక్తులయ్యేసరికి వాళ్ళు కూడా చాలా ప్రీతి పొందారట ఈ పిల్లవాడిని చూసి. ఎంతో సంతోషంతో, ఎంతో కారుణ్యంతో, ఎంతో వాత్సల్యంతో, అతి రహస్యము, అతి అమోఘము అయిన ఈశ్వర విజ్ఞానాన్ని ఆ మహాత్ములు నాకు ఉపదేశించారు. ఇది ఎంతో వాళ్ళు సంప్రీతులయ్యి, ప్రీతి పొంది ఎంతో సంతోషించారు. ఈ పిల్లవాడిని చూసి సంతోషించి, ఎంతో కరుణ కలిగి ఉండి, ఎంతో వాత్సల్యంతోటి అంటే ప్రేమ, ఈ పిల్లాడి మీద ఎంతో ప్రేమతోటి, అతి రహస్యం అంటే ఇంత చిన్న పిల్లలకి చెప్పరుగా మరి ఎవరును. కానీ ఈ పిల్లవాడు యొక్క ప్రవర్తనకి వాళ్ళకి ఆనందం కలిగి, అతి రహస్యము, అమోఘము. అతి రహస్యం అది. అమోఘం కూడా. చాలా గొప్పది కూడాను. అలాంటి ఈశ్వర జ్ఞానాన్ని, ఈశ్వరుడికి సంబంధించిన జ్ఞానాన్ని ఆ మహాత్ములు నాకు ఉపదేశించారు. ఆ మహాత్ములు ఈ పిల్లవాడికి ఉపదేశించారు. చేత ఇలా చేసుకో నాయనా, ఇలా ఈ భగవంతుడి యొక్క ఈ ఈ జపతపాలు, ఈ నామ సంకీర్తనలు ఇవన్నీ చేసుకున్నావంటే, నువ్వు చాలా గొప్పవాడవుతావు. ఇంత చిన్నతనంలోనే నీకు చక్కటి మంచి బుద్ధి అబ్బింది గనక, ఇలా చేసుకో అని చెప్పి ఈయనకి చెప్పారట. నేను కూడా ఆ మహనీయుల మహోపదేశం వల్ల దేవాది దేవుడైన వాసుదేవుని మాయాప్రభావం తెలుసుకున్నాను. నేను కూడా ఆ మహనీయులు బోధించారు కదా నాకు. అంచేత ఆ బోధల వల్ల ఆ దేవాది దేవుడైన వాసుదేవుడు ఆయన మాయలు ఏమేం చేస్తాడో అంటే మనని మాయలో ముంచేస్తూ ఉంటాడు. ఆ మాయల్లో మనం అయితే ములుగుతాం. కానీ ఈ నారదుడు చిన్నప్పుడే ఆయనకి ఈ దైవోపదేశం పొందడం వల్ల, వాళ్ళ మహనీయుల వల్ల పొందడం వల్ల ఆయనకి మాత్రం ఈ మాయలకి ఏం లోబడలేదుట. భగవంతుడు చేసే మాయలని తెలుసుకోగలిగాను. ఈశ్వరార్పణం చేసిన కర్మమే తాపత్రయాన్ని రూపుమాపే పరమౌషధం. ఇంకా మనం ఏదన్నా చేసి ఏం చేస్తాం? ఈవేళ ఈ పుణ్యం చేసాం. ఎవడో పిల్లవాడు రోడ్డు మీదకొచ్చి, "అమ్మా నాకు ఆకలేస్తోంది అన్నం పెట్టండి" అని అడుగుతాడు. ఆ ఇంట్లో అన్నం ఉంటే రెడీగా అన్నం పెడతాం. అయ్యో! చిన్న పిల్లవాడు కదా అని. లేదు మన చే ఇంట్లో ఏ పండో, లేకపోతే ఏదన్నా తినే పలహారమో కనిపించిందనుకోండి అది పెడతాం. లేదు అవి కూడా లేవనుకోండి ఇంట్లో, "ఒరేయ్ బాబు ఇదిగో ఈ రూ. 5 పట్టుకెళ్ళి ఏమైనా కొనుక్కు తినరా, లేకపోతే ఈ రూ. 10 పట్టుకెళ్ళరా" అని చెప్పి మన దగ్గరున్న డబ్బులిచ్చి పంపిస్తాం. చిన్న పిల్లాడు కనుక. అలాగా హ్మ్. ఈ ఈ ఈ కర్మల బంధం లోకంలో ఏ పదార్థం వల్ల ఏ రోగం ఉద్భవించిందో ఈశ్వరార్పణం చేసిన కర్మమే తాపత్రయాన్ని రూపుమాపే ఆ పరమౌషధం. మనం ఏ పని చేసినా సరే, ఇలా మంచి పని చేశామని దాన్నే ఆలోచిస్తూ కూర్చోకూడదు. ఇవాళ ఈ పిల్లాడికి డబ్బులు ఇచ్చాము, లేకపోతే ఈ భోజనం పెట్టాము, దీనివల్ల ఈ పుణ్యం వస్తుంది. లా లేకపోతే అందులో కొంచెం కారం ఎక్కువైంది. కారం ఉన్న పచ్చడి వేసి ఇచ్చి పెట్టాము. ఆ ప దానివల్ల ఏమైనా పాపం వస్తుందేమో, ఇలాంటి ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం మనం. కానీ అవి అలా ఆలోచించకూడదని చెప్తున్నారు పెద్దవాళ్ళు. ఈశ్వరార్పణం. ఏ పని చేసినా పరమేశ్వరార్పణమస్తు అనుకున్నామనుకోండి, మనకు పుణ్యం ఉండదు, పాపం ఉండదిప్పుడు. ఆ ఖాతాలు అన్నీ తీసి పారేస్తాడు భగవంతుడు. అది పరమేశ్వరుడే చూసుకుంటాడు. అంచేత ఈయనకి ఈ చిన్న పిల్లవాడికి ఆ జ్ఞానం కలిగి, ఈశ్వరార్పణం చేసిన కర్మమే తాపత్రయాన్ని రూపుమాపే పరమౌషధం అనుకున్నాడు. ఈ తాపత్రయాన్ని తీసి పారేయాలంటే ఈశ్వరార్పణం అనాలి. ఏ పని చేసినా ఈశ్వరార్పణమే. పూజ అయిపోతుంది. పూజ చేసేసుకుంటాం. ఈవేళ ఇంత పూజ చేసాం, చాలా పుణ్యం చేసాం అనుకోకూడదు. పుణ్యం చేస్తే అవి బంగారు సంకెళ్ళు అనుభవించి తీరాలి. పాపం చేస్తే ఇనప సంకెళ్ళు అవి అనుభవించి తీరాలి. అంచేత ఈశ్వరార్పణం అన్నాం అనుకోండి, అది ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఇంకా మంచి చెడు 2 కూడా మనకు దానివల్ల రావన్నమాట. లోకంలో ఏ పదార్థం వల్ల ఏ రోగం ఉద్భవించిందో, ఆ పదార్థం ఆ రోగాన్ని పోగొట్టలేదు.
మన మనం ఉన్న ఈ లోకంలోను ఏదో రోగం వస్తుంది. ఒక పదార్థం తింటేను. ఆ పదార్థాన్నే మళ్ళీ తింటే ఆ రోగం తగ్గదు. ఆ రోగానికి మరో పదార్థం చేత చికిత్స జరిగితేనే ఆ రోగం శాంతిస్తుంది. ఇంకో పదార్థం దానికి ఏది విరుగుడో డాక్టర్‌కి తెలుస్తుంది. ఆ డాక్టర్ దగ్గరికెడితే, "నేను ఈ పదార్థం తినడం వల్ల ఈ కడుపు నొప్పొచ్చింది" అని ఎళ్లి చెప్పామనుకోండి, "ఓహో! వీడికి అరగలేదు ఆ పదార్థం" అంచేత ఇంత వాము తీసుకొని, "ఒరేయ్ అబ్బాయి ఈ వాము హ్మ్, అన్నంలో కలుపుకొని తినరా కొంచెం ఉప్పు వేసుకొని, కడుపు నొప్పి తగ్గుతుంది" అని చెప్తారు. "తొందరగా అరుగుతుంది" అని చెప్తారు ఆహారం అరుగుతుందని. అలా ఇంకో పదార్థం దానికి విరుగుడనమాట. అలా అప్పుడు ఆ రోగం శాంతిస్తుంది. ఈ ప్రకారంగా కర్మలు భవబంధ కారణాలే అయినప్పటికీ, మనం చేసిన కర్మలన్నీ కూడా మనని బంధించుంచుతాయి. పుణ్యకర్మలు పుణ్యాన్ని అనుభవించడానికి, పాపకర్మలు పాపాన్ని అనుభవించడానికి అవి బంధహేతువులవుతాయి మనం చేసే పనులన్నీ కూడాను. ఈశ్వరార్పణం చేయటం మూలాన తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. మనం ఎప్పుడైతే ఈశ్వరార్పణం చేసేసామో వాటిని, అప్పుడు వాటి శక్తి నశిస్తుందిట. వాటి శక్తి నశించి ఇంక మనకి ఆహ్, దానివల్ల వచ్చే ఈ పుణ్య పాప కర్మలు మన్నేం అంటుకోవు. అంటుకోకుండా పోతాయి. పరమేశ్వరుడిని ఉద్దేశించి చేసే కార్యం విశిష్టమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మనం ఎప్పుడైతే ఆ భగవంతుడిని తలుచుకుంటూ ఏ పనైనా చేశామో, ఆ ఆ పని ఎంతో విశిష్ట జ్ఞానాన్ని ప్రసాదిస్తుందట మనకి. ఎక్కువ మంచి జ్ఞానాన్ని ఇస్తుందట. అందువల్ల ఈశ్వరుడు సంతోషించి అచంచల భక్తిని అనుగ్రహిస్తాడు. అప్పుడు ఈశ్వరుడు కూడా సంతోషిస్తాడట. సంతోషించి మనకి చక్కని భక్తిని కూడా కలగజేస్తాడట. మన మనస్సు భక్తి మార్గంలో నడిచేటట్టుగా నడిపిస్తాడట. భగవంతుని ప్రబోధం వల్ల కర్మలు కావించేవారు శ్రీకృష్ణ గుణనామాలను కీర్తించటంలో, సంస్మరించడంలో ఆసక్తులవుతారు. భగవంతుడి ప్రబోధం వల్ల భగవంతుడు చెప్పిన మాటల్ని చదువుకుంటూ, వింటూ, ఆయన కథల్ని వింటూ చేయడం వల్ల, ఉండడం వల్ల ఆ కర్మలు కావించేవాళ్ళు, ఆ పనులు అలా చదువుకుంటూ, అలా పూజిస్తూ భగవంతుడు ఉండేవాళ్ళు శ్రీకృష్ణ గుణనామాలను కీర్తించడంలో, శ్రీకృష్ణుని ఆయన గుణాలన్నింటినీ అస్తమానం చెప్పుకుంటూ, తలుచుకుంటూ, చదువుకుంటూ ఉండడం వల్ల సంస్మరించడంలో ఆసక్తులవుతారు. వాటినే స్మరించుకుంటూ ఉండడం వల్ల వాటిలోనే ఆసక్తి ఉంటుంది. చూడండి మన మనసులో కూడాను మనం చేసిన పనులు అలా తిరుగుతూ ఉంటాయి చూడండి. అవే తలుచుకుంటూ ఉంటాను రోజంతాను. ఈవేళ ఈ మంచి పని చేశాను. ఈవేళ ఈ చెడ్డ పని చేశాను. ఈవేళ ఇది తిన్నాను. ఇలా ఇలా ఏవో మనస్సు 24 గంటలు అలా తలుచుకుంటూ ఉంటుంది. కానీ ఈ కృష్ణనామాన్ని కనుక భగవద్నామాన్ని కనుక పట్టుకొని మనం దాన్ని కీర్తిస్తూ ఉంటే చక్కగా దానిలోనే మనం ఆసక్తులవుతా ఉంటాం. అదే తలుచుకోవాలి. ఆ నామాన్నే మనం మళ్ళీ చెప్పుకుంటూ ఉండాలి. ఆ కథలే మళ్ళీ వింటూ ఉండాలి. చెప్పుకుంటూ వింటూ ఉండాలి. మంచి వాళ్ళతోటి స్నేహం చేస్తే వాళ్ళు చక్కగా మనకి ఇవన్నీ చెప్తూ ఉంటారు. మనం చెప్పినవి కూడా వాళ్ళు వింటారు. మనం మంచి చెప్తూ ఉంటేను. అంచేత అలాగా మంచిని చక్కగా తలుచుకుంటూ, ఆ నామాన్ని చేసుకుంటూ, అలా జీవితాన్ని గడపాలి అని చెప్పి నారదుల వారు ఇవన్నీ కూడా ఈ వాల్మీకి మహర్షికి బోధిస్తున్నారు. తర్వాత చెప్పుకుందాం అమ్మా ఉంటాను. జై శ్రీరామ్.